హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు మనం చాలా వరకు నిబంధనలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాటితో పాటు మీకు పబ్లిక్లో వచ్చేటటువంటి లెటర్ రైటింగ్ వస్తుంది. అంటే ఈరోజు మనం లెటర్ రైటింగ్ గురించి ఏం నేర్చుకుందాం అనేది మీకు చాలా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కొన్ని బుక్స్ అవసరం. అవి మీరు కొంత అమౌంట్ని ఆ బుక్ షాప్కి పంపించి ఆ బుక్స్ మీకు ఏటైతే బుక్స్ అవసరమో అవి మీకు మీ దగ్గరికి రప్పించుకోవాలన్నమాట. ఆ విషయం మీద ఒక లెటర్ మీకు పడే అవకాశం ఉంటుంది. ఏ బుక్స్ అనేవి అంటే అది ఎలా వస్తుందంటే పబ్లిక్లో కిసి పుస్తక్ విక్రేతకే నామ్ పర్ ఏక్ పత్ర లిఖియే. మీకు ఏదైనా బుక్స్ కావాలని ఆడు పేరు మీద మీరు ఒక లెటర్ రాయాలి. లేదా आवश्यक पुस्तकें मांगते हुए किसी पुस्तक విక్రేత కే నామ్ పర్ ఏక్ పత్ర లిఖియే. మీకు అవసరమైన బుక్స్ కావాలని ఆ బుక్స్ షాప్ వాడికి మీరు లెటర్ రాయాలి. సో మనం సేమే అడ్రస్ రాస్తాం. పైన రైట్ సైడ్ ఇక్కడ మీకు ఉన్నదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీళ్ళు విజయవాడ నుంచి రాశారు. విజయవాడ పెట్టి కామా పెడతాం. ఇక్కడ దినాంకం పెట్టి ఫుల్ స్టాప్ సుక్క అనేది మనం పెట్టాలి. అది రాయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ ప్రేషక్ అంటే మనం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ అక్కడ రాయాలి. ప్రేషక్ అని రాసి ఇక్కడ నంబర్ వేయాలి. కామా ఉంది చూడండి అందరూ ఇది ఒకసారి. ఇక్కడ 10वीं కక్ష అంటే 10th క్లాస్. ఇక్కడ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్. ఇక్కడ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ నుంచి వీళ్ళు రాస్తున్నారు. విజయవాడ అంటే విజయవాడలో ఉన్నారు అన్నట్టు. అది కామా పెట్టి లాస్ట్లో ఫుల్ స్టాప్ అంటే పూర్ణ విరామం అనేది మనం పెట్టాలి. తర్వాత సేవమే మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ మళ్ళీ సేమ్ అక్కడ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కూడా 1 by 1 వస్తుంది. అక్కడ రాయాలి. సేవమే అంటే సేవకులు. వ్యవస్థాపక్ ఆ బుక్స్ యొక్క వ్యవస్థాపక్. దాబాహి ప్రసార సభ అంటే దాబాహి అంటే దక్షిణ భారత్ హిందీ ప్రసార సభ. కామా అమలాపురం ఫుల్ స్టాప్. ఇక్కడ ప్రియ మహోదయ్ ప్రియమైనటువంటి మహోదయులు అని రాస్తాం. ఇక్కడ మీరు బాడీ ఆఫ్ ది లెటర్ రాయాలి. ఏంటండి బాడీ ఆఫ్ ది లెటర్ మిడిల్ అది మనం రాయడం మర్చిపోవద్దు. బాడీ ఆఫ్ ది లెటర్ రాయాలి. निम्नलिखित पुस्तकें ऊपर दिए गए मेरे पते पर वीपीपी के जरिए शीघ्र भेजने की कृपा करें. आपके नियमानुसार 150 अग्रिम भेज रहा हूँ. చూడండి ఆ బాడీ ఆఫ్ ది లెటర్లో ఫస్ట్ లైన్ చూడండి ఒకసారి అందరూ. ఆ ఫస్ట్ లైన్లో నిమ్నలిఖిत पुस्तकों ऊपर दिए गए मेरे पते पर वीपीपी के जरिए शीघ्र भेजने की कृपा करें. అంటే నిమ్నలిఖిత పుస్తకే నేను కింద రాసినటువంటి పుస్తకాలు కిందన ఏవైతే రాస్తానో ఆ పుస్తకాలు ఓపర్ దియే గయే. ఓపర్ అంటే పైన ఇచ్చినటువంటి పతే అంటే అడ్రస్. కింద ఇచ్చినటువంటి బుక్స్ పైన ఇచ్చినటువంటి అడ్రస్కి విపిపి ద్వారా అంటే పోస్టల్ ద్వారా విపిపి ద్వారా మీరు వీలైన త్వరగా పంపించండి. శీఘ్ర భేజనకి కృపకారే. శీఘ్ర భేజనకి కృపకారే వీలైనంత త్వరగా పంపించండి. आपको नियमानुसार 150 అగ్రం భేజ్ రహా హై. అంటే ముందుగా మీరు చెప్పిన ప్రకారం నేను 150 రూపాయలు అంటే 150 రూపాయ నేను మీకు పంపించాను. ముందుగా నేను మీరు చెప్పిన ప్రకారం నేను పంపించాను. యథ సెకండ్ లైన్లో చూడండి మీరులో యథ నియమ్ ఉచిత్ కమిషన్కి బీ దీజియే. అంటే మీ నిబంధనల ప్రకారం సహేతుకమైనటువంటి కమిషన్ కూడా చెల్లించండి. మీ నిబంధనల ప్రకారం మీరు ఎంత అయితే కమిషన్ ఇవ్వాలనుకుంటున్నారో అంత డిస్కౌంట్ మాకు చెల్లించండి అని అక్కడ. తర్వాత సభీ కితాబే జల్దీ బీజియే. ఈ మేము చెప్పినటువంటి అన్ని పుస్తకాలు కూడా త్వరగా పంపించండి. నిమ్నలిఖిత సూచనకి అనుసార్ సభీ కితాబ్ భేజ్ సక్తే హై. నేను కింద ఇచ్చిన ప్రకారం అన్ని పుస్తకాలు మీరు త్వరగా పంపించగలరు. సో ఆవశ్యక కితాబే ఆ కిందనే అవసరమైన బుక్స్ అని ఇక్కడ ఇచ్చాడు. ఏంటంటే సరళ హిందీ వ్యాకరణ 3, హిందీ తెలుగు కోర్స్, హిందీ రచనా భాగ్ 2.
ఇక్కడ సరళ హిందీ వ్యాకరణం భాగ్ 3 10 ప్రత్యయ అంటే 10 కాపీస్. హిందీ వ్యాకరణం అంటే సాధారణ వ్యాకరణం 10 ప్రత్యయ. అవర్ సెకండ్ వన్ హిందీ తెలుగు కోర్స్ అంటే హిందీ తెలుగు సంబంధించినటువంటి నిఘంటువు అదొక సే ప్రత్యయ అంటే 6 కాపీస్. నెక్స్ట్ వన్ హిందీ రచనా బాగ్ అంటే హిందీ రచనా బాగ్ అంటే హిందీ కూర్పు దో సంబంధించినటువంటి సే ప్రత్యయ యొక్క 6 కాపీలు అనమాట. కుల్ మొత్తం బాయిస్ ప్రత్యయ అంటే మొత్తం 22 కాపీలు. సో ఈ విధంగా మీరు రాయాలి. రాసి లాస్ట్లో ఆప్కా ఈ యొక్క స్టూడెంట్ అంటే విధేయుడు ఏదో సమ్ రాస్తాం. ఈ విధంగా మీరు లెటర్ రాస్తే మీకు 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్నీ రాయాలి మీరు. కామాలు ఫుల్ స్టాప్ కంపల్సరీ పెట్టాలి. అవి పెట్టకపోతే మీకు పబ్లిక్లో చాలా కష్టం ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1.5 2 మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్.